ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్టోబర్ 22వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 22వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనులన్నిటిలో కూడా ఎంతో తెలివితేటలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నింటా కూడా రాణించగలుగుతారండి. అదృష్టం అంతా మీ వెన్నంటే ఉండబోతుంది. ప్రతి పనిలోనూ కూడా విజయాలను పొందడమే కాకుండా చక్కగా సంపాదన అనేది కూడా ఉంటుందండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే రెండు చేతుల సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. చక్కగా మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. మీరు ఏది చేస్తున్నా కూడా దానిలో అభివృద్ధిని చూడగలుగుతారు. అంటే ఏ పని మొదలుపెట్టినా ఏది చేస్తున్నా దానిలో మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికంటే ఒక్క అడుగు ముందుకే ఉంటుంది. అన్నింటా కూడా లాభాలు రావడం, శుభ ఫలితాలు రావడం కూడా మీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి. చక్కగా మీకు ఇష్టమైన వ్యక్తులు, మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అన్ని విషయాలలోనూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం కానీ, మీతో మాట మంచి జరపటంలో కానీ, మీకు అన్నిటా కూడా అనుకూలంగా ఉండటం కానీ మీకు ఆనందాన్ని, సంతోషాన్ని, మానసికంగా మరింత దృఢత్వాన్ని కలిగిస్తుందండి. గతంలో ఏదైతే పెండింగ్లో ఉండిపోయిన పనులు కానీ, ఏదైతే ముగించలేక, పూర్తి చేయలేక ఆరంభించి ఆగిపోయిన పనులు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈరోజు మీరు పరిశీలన చేసుకోవటం, వాటిని పునఃప్రారంభించడానికి చక్కగా ప్రణాళికలు వేసుకోవటం ఈరోజు మీరు చేయగలుగుతారండి. ఎవరైతే స్వర్ణాన్ని కొనుగోలు చేయాలి లేదా ఆభరణాలని కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఆ దిశగా ఏ ప్రయత్నం చేసినప్పటికీ కూడా మీ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సఫలీకృతం అవుతాయి. అన్నింటా కూడా మీరు కోరిక ఏదైతే ఉందో అవి నెరవేర్చుకునే అవకాశం కలుగుతుందండి. అయితే కొంతవరకు ఏ పని చేస్తున్నా కూడా పనిలో కొంత పని భారం అనేది ఉంటుంది. అంటే కొంచెం పని ఎక్కువగా అనిపించడం కానీ, లేకపోతే పని ఎక్కువగా చేయగలమా లేదా అనే ఒక టెన్షన్తో కూడిన వాతావరణం కానీ కొంతవరకు ఉండే అవకాశం ఉంటుందండి. అయినప్పటికీ మీ సహజ గుణం ఖచ్చితంగా దాన్ని పూర్తి చెయ్యాలి అనే ఆలోచనతో ఉంటారు కాబట్టి మీరు దానిని పెద్దగా పట్టించుకోకుండా ఎలాంటి పరిస్థితులు వచ్చినా పర్వాలేదు, మేము మా పనులు ఏదైతే ఉన్నాయో పూర్తి చేసుకుంటాము, మా ప్రణాళికలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ కూడా అమలుపరుచుకుంటూ వెళ్తాము అనే ఆలోచనతోనే మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అదేవిధంగా విజయాలను కూడా పొందగలుగుతారండి. కొంతవరకు ముఖ్యమైన వ్యవహారాల నిమిత్తం దూర ప్రయాణాలను కూడా చేయవలసిన అవసరం అయితే ఏర్పడే అవకాశం ఉంటుందండి. ఆ సమయంలో మీరు ప్రయాణపు జాగ్రత్తలను పాటించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని చక్కగా కొనసాగించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా చక్కగా ప్రతి పనిని సజావుగా పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజును గడపగలుగుతారండి. మీకు నచ్చిన వ్యక్తులతో, మీ ప్రియమైన వ్యక్తులతో కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. చక్కగా పెద్దలతో ప్రతి విషయాన్ని కూడా సలహాలు, సంప్రదింపుల కోసం వారితో చర్చించడం కానీ, వారితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం కానీ మీకు మరింతగా ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. గతంలో ఏర్పడిన చికాకుల నుంచి బయటపడే అవకాశం కూడా లభిస్తుందండి. ఎక్కడైనా మీ ధనం నిలవబడిపోయి ఉండిపోతే, అంటే ఎవరైనా ఇవ్వవలసిన వ్యక్తులు కానీ ఎక్కడైనా ఒక చోట మీ డబ్బు అనేది ఉండిపోతే అది కూడా తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీల విషయంలో కూడా ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చక్కగా ప్రతి పనిని కూడా జాగ్రత్తగా, ఏకాగ్రతతో చేసుకోగలుగుతారండి. ఖర్చులు కూడా కాసింత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అనవసరమైన ఖర్చుల జోలికి ఈరోజు వెళ్ళే అవకాశం చాలా తక్కువగా ఉంటుందండి. పొదుపు నిల్వలను పెంచుకునే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. రాబడి విషయంలో చక్కగా ఆదాయం పెరిగే విధంగా ఆలోచనలు చేసుకోవటం, కొత్త ఆలోచనలతో మరింతగా మీ యొక్క లాభాలను రెట్టింపు చేసుకునే విధంగా ఆలోచనలు చేసుకోవడం ఇట్లాంటివి చేయగలుగుతారు. అదేవిధంగా ఆదాయం కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఈ రాశిలో ఉన్న అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా ఉంటుందండి. చక్కగా ఆ విషయాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. అంటే రాబడి ఏదైతే ఉందో దాన్ని రెట్టింపు చేసుకుని చక్కగా ఆ లాభాలను పొదుపు రూపంలో ఉంచుకునే అవకాశం కూడా ఈరోజు మీకు ఉండబోతుందండి. ఏది చేస్తున్నప్పటికీ కూడా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
అజాగ్రత్త లేకుండా మరింత అప్రమత్తంగా ప్రతి విషయంలోనూ ఉండగలుగుతారు. ఏకాగ్రతతో ఉండగలుగుతారు. ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం కలిగి కూడా ఉంటారండి. అంటే మీ వద్దకు ఎవ్వరు సహాయం కోరి వచ్చినా సహజంగానే మీరు ఇతరులకు సహాయపడే మనస్తత్వంతోనే ఉంటారు. ఈరోజు ప్రత్యేకంగా మీరు ఎవరైనా మీ దగ్గరికి ఏదైనా సహాయం కోరి, ఏదైనా మేలు కోరి వస్తే వారికి లేదనకుండా, కాదనకుండా మీ స్తోమతకు తగ్గట్టుగా మీకెంత చేతనైతే అంతలో మీరు చేసి పంపించగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. మీ దగ్గర ఎవరైతే మేలు పొందారో వారు కూడా ఎంతో సంతోషపడే అవకాశం అయితే ఉంటుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరే నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ మీ వెన్నంటే ఉండగలుగుతారు. మానసికంగా అది కూడా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు కొంతవరకు జాగ్రత్తలను వహించటం, కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగా ముందుకు నడిపించుకోగలుగుతారు. చక్కగా మీరు కోరుకున్న విధంగా ప్రశాంతమైన వాతావరణంలో మీ పనులన్నీ ముగించుకొని సంతోషంగా, శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని కోరుకున్న స్థానంలో ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు ప్రత్యేకంగా మరింత తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడిపే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ పనుల పట్ల మరింత అప్రమత్తంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ సకాలంలో మీ బాధ్యతలన్నింటినీ నిర్వర్తించుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీ పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ చక్కటి నిర్ణయాలతో మీరు మరింత లాభపడి ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు చిరు వ్యాపార రంగంలో ఉన్నారో అటువంటి వారికి కూడా మీ వ్యాపారం మరింతగా మెరుగైన పద్ధతిలో ముందుకు నడిపించుకోగలుగుతారు. పోటీతత్వంతో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ చక్కగా అమలుపరుచుకోగలుగుతారు. చక్కగా ప్రణాళికాబద్ధంగా వ్యాపారాన్ని విస్తరణ చేస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పనులన్నిటినీ కూడా బాధ్యతగా చక్కగా సకాలంలో మీరు ముందుకు నడిపించుకోగలుగుతారు. నూతన ఆలోచనలతో ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. మీ యొక్క శ్రేయోభిలాషులు, మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సహాయ సహకారాలను తీసుకుంటూ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. సకాలంలో అన్ని బాధ్యతలను నిర్వర్తించుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. కాసింత విరామ సమయాన్ని తీసుకోవడం, కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి.
ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ పనులను మీ బాధ్యతలను నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో పోటీతత్వంతో చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళుతూ లాభాలతో రోజు ముగిసే సమయానికి సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ బంధంలో మరింత కొత్తదనం అనేది ఏర్పడుతుందండి. ఇద్దరి మాట ఒకటే, ఎంతో సంతోషంగా ముందుకు నడవగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా ఇద్దరు కలిసి తీసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని ఇద్దరు ఒకటై ముందుకు నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా అన్ని విధాలుగా శుభ ఫలితాలతో భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను అయితే తీసుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా కొత్త ఆలోచనలతో మీరు ఏ నిర్ణయాన్ని అయితే తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలన్నిటినీ కూడా అందరి మేలు కోరే విధంగా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో చక్కగా మీ రోజునైతే ముందుకు నడిపించుకోగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి నిరుపేదలైన చిన్నారులకు పెరుగు అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.